హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మై లక్ష్మి. ఈరోజు వీడియోలో కదంబం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కదంబం అయితే కనుక దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 7వ రోజు ప్రసాదంగా పెడతాము. అండ్ అమ్మవారికి ఇది చాలా చాలా ఇష్టం అండి. ఈ కదంబం చూడడానికి సాంబార్ అన్నంలా కనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే మాత్రం తిరుపతిలో పెట్టే ప్రసాదంలా చాలా బాగుంటుంది. మీరు ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. కదంబం చేసుకోవడానికి ముందుగా రైస్ను కుక్ చేసుకోవాలండి. దానికోసం కుక్కర్ తీసుకుని ఇందులో 1 కప్తో బియ్యం యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే కప్తో 1/2 కప్పు కందిపప్పు కూడా వేసుకోవాలండి. సో బియ్యం కందిపప్పు వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకుని ఒక 2 సార్లు శుభ్రంగా వీటిని వాష్ చేసేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ మనం బియ్యానికి అలాగే పప్పుకి సరిపడగా తీసుకుంటున్నాం, అందుకోసం 5 కప్పులు వాటర్ వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి అంతా కూడా మిక్స్ చేసేసి కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో కుక్కర్ తీసుకుని ఇందులో వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు ఆనపకాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు వచ్చేసి బెండకాయ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నాను. రైస్కి సరిపడగా తక్కువగా వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వచ్చేసి బీన్స్, 5 ములక్కాడ ముక్కలు వేసుకున్నానండి. తర్వాత 1/4 కప్పు వచ్చేసి ఫ్రోజన్ బీన్స్ వేసుకుంటున్నాను, గ్రీన్ పీస్. 1 వంకాయని కూడా కట్ చేసి వేసుకున్నానండి, ఇవి కూడా 1/2 కప్పు వచ్చినాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఉడికించుకోవడం కోసం 1.5 కప్పు వాటర్ వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్కి కూడా మూత పెట్టేసుకుని అండ్ ఇదొక స్టవ్ పైన రైస్ పెట్టుకొని కుక్కర్ ఒక స్టవ్ పైన పెట్టేసి రైస్ వచ్చేసి హై ఫ్లేమ్లో, వెజిటేబుల్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ పెట్టిన కుక్కర్కి 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని రైస్ మాత్రం 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ముందుగా వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, వాటితో పాటు ఉన్న వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వెజిటేబుల్స్ ఇవే కాకుండా మీ దగ్గర ఉంటే కనుక గుమ్మడికాయ అలాగే చిలకడ దుంప, ముల్లంగి, చిక్కుడుకాయలు కూడా వేసుకోవచ్చు అండి. అవి వేసి కలుపుకున్న తర్వాత ముందుగానే 1 నిమ్మకాయంత చింతపండు తీసుకుని నానబెట్టి ఉంచుకున్నానండి. ఆ రసం కూడా ఇందులో వేసేసుకుని 1 ఫుల్ కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి చింతపండు రసంలో వెజిటేబుల్స్ని ఉడికించుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ కూడా వేసుకుని ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వెజిటేబుల్స్లో వేసుకున్నాము అలాగే రైస్లో కూడా వేసుకున్నాము కదా. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలాగో కుక్కర్ మూత తీసుకుని చూస్తే రైస్ అంతా ఉడికిపోయి ఉంటుందండి. దాని ఒక గుంటగట్ట తీసుకుని ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. ఎంత మెత్తగా ఉంటే రైస్ కదంబం అంతా బాగుంటుంది. సో ఈ విధంగా మెదుపుకొని పక్కన పెట్టేసుకుని వాటర్ మరుగుతూ ఉన్నాయి కదా, ఇందులోకి మనం మెదుపుంచుకున్న రైస్ మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే కనుక కొంచెం అడగంట వస్తుంది, అందుకోసం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. సో మొత్తం కూడా బాగా కలిసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టి ఈ విధంగా దగ్గరకు అవుతుందండి. సో ఒకసారి మళ్ళీ అంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా దగ్గర పడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా ముద్దగా ఉంటుందన్నమాట. సో ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకోండి. అండ్ కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కదంబం అనేది రెడీ అయిపోతుంది. సో మరి చూసారు కదా, ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.